వెంకిని ప్రేమిస్తున్నానన్న విషయం నాన్నకి చెప్పేస్తే బెటరేమో. నాన్నా, ఏంటమ్మా? అది చెప్పమ్మా. ఏంటంటే నాన్న, అదేంటంటే ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? తొందరగా వెళ్ళిపోదాం పదా. ఏంటలా చూస్తున్నావు? ఎవరైనా చూసారంటే దొరికిపోతాం. రా. ఎక్కడికి? రండత్తా. మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రనా, ఎంత ధైర్యం ఎలా వచ్చారేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే! రండత్తా. మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రనా, ఎంత ధైర్యం ఎలా వచ్చారేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే! నువ్వు మంచి చేయబోతే తను చెడుగా తీసుకొని మనసులో పెట్టుకుందా అనుకున్నాను బావా. మనసులో కాదే, మనసు నిండా పెట్టుకున్నాను. అసలు తన మనసులో ఏం పెట్టుకోలేదు బావా. అవునా? అవును, ఇప్పుడు తను మారింది బావా. నిజమా? నిజమని దానికి భ్రమ కలిగించాను. అది నిజంగా మారిందని నమ్మడానికి ఒక నిదర్శనం చాలు కదా బావా. ఏంటది? తన నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పకపోవడం. అలా చెప్తే మజా ఏముంటుంది? నాన్న వాణ్ణి ఒక్క ఏటుతో చంపేస్తాడు. అలా జరగకూడదు. వాడు రోజు రోజుకి నరకం అనుభవిస్తూ చావాలి. అందుకే బావా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. పోనీలే. ఈ రెండు కుటుంబాలని కలపాలనే నా ప్రయత్నం అలివేలుతో మొదలు పెట్టాను, విజయం సాధించాను. ఇంకా మావయ్యని మార్చడమే మిగిలింది. అవును బావా, నాన్న మనసుని కూడా మార్చి నా బావ అందరినీ కలుపుతాడు. అవునా? థ్యాంక్స్. ఒక నిమిషం ఉండు బావా. ఏయ్, ఏం చేస్తున్నావు? నీకు దిష్టి చుక్క పెట్టబోతున్నాను. ఎందుకు? నా దిష్టి తగిలింది అందుకు. ఇప్పుడు నిజం చెప్పు. ఏం లేదు బావా, ఫంక్షన్కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళ దిష్టి తగలకూడదని. ఇలా చెప్పు. అయినా దిష్టి చుక్క పెట్టడానికి ఇదేం పెళ్లి కాదు కదా. పెళ్లి కాకపోయినా నా బావకి నేను దిష్టి చుక్క పెట్టుకుంటాను. ఇది నా ఇష్టం అంతే. నువ్వు సైలెంట్ గా ఉండు. మరి నీకు దిష్టి చుక్కొద్దా? నా దిష్టి అలివేలు తీసేసింది కదా. అబ్బో, దిష్టి తగిలేంత అందం ఏముందో. అందుకేనా
మా ఇంట్లోకి దొంగలు వచ్చి నన్ను చేసుకోబోతున్నావు? అవును. పెళ్ళాక నువ్వు స్లిమ్గా అవుతావా లేకపోతే నన్నే నీలా బొద్దుగా అవ్వమంటావా? ఏ ఇలా ఉంటే బోర్ కొట్టేస్తానా? అయితే 0 సైజ్కి వచ్చేస్తాను. అమ్మో, 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 అమ్మో. అయ్యో ఏమైంది బావా? సరదాగా అన్నాను. నిన్ను పద్దు పద్దు పద్దు. బంగారం, నేను ఎవరైనా కామెంట్ చేస్తారా చెప్పు? నువ్వు ఇలా బొద్దుగా ముద్దుగా ఉంటేనే నాకు ఇష్టం. అయితే ఓకే బావా. పిచ్చి పద్దు. సరే పద్దు, నువ్వు వెళ్ళు. ఏం లేదు బావా, ఈ ఫంక్షన్లో అత్తయ్య మావేళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండేది కదా. అవును పద్దు, ఉంటే బాగుంటుందనే ఆశ నాకు కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలించేంత వరకు తప్పదు. నా ఇంటికి రావడానికి ఎంత గుండె ధైర్యం నీకు? అన్నయ్య అన్నయ్య చిచే నోర్మాయ్. ఏంటి సార్ మీరు చేసిన పని? తను ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ముందుగా మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఆలస్యం ఎందుకమ్మా, ఆజ్ఞాపించు, ఇప్పుడే చేసేస్తాం. ఆ గంటగాడు అన్నంత పని చేసి తీరుతాడు. ఆ గంగని రేపైనా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆస్తికి వారసురాలు చేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళనే వాళ్ళే ఉండకూడదు. అసలు తను ఇక్కడికి రానని ముందు నుంచి చెప్తూనే ఉందమ్మా. ఏంట్రా నన్ను అనుమానిస్తున్నావా? ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ఓపిక భరించిందమ్మా. ఆపరా! దాన్ని ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం నాకేంటి? అది నా ఇంట్లో ఉండకపోవడం కాదురా, నీ జీవితంలోనే ఉండకపోవడం కావాలి. తను లేకుండా పోతే నా జీవితం కూడా లేకుండా పోయినట్టే కదమ్మా. ఆపరా! ఏంటయ్యా ఉన్న పళంగా ఇల్లు వదిలేసి ఎక్కడికెళ్ళాలి? చూసావక్క, ఇల్లు ఎవరికో లీజ్కిచ్చారట. ఏంటి సుబ్బారావు, మా నాన్నగారు చేసిన సహాయానికి నువ్విలా రుణం తీర్చుకుంటున్నావా? క్షమించండి అమ్మా, తప్పని పరిస్థితుల్లో 5 లక్షలకి లీజుకి ఇచ్చాను. ఆగితే అవకాశం మళ్ళీ రాదు. మీ సమస్యలేంటో మీరు చూసుకుంటారు గాని మా గురించి పట్టించుకోరా? ఆ డబ్బేదో మేమివ్వాలంటే కొంచెం టైం కావాలి. సమయం లేకే మీ దగ్గరికి వచ్చి చెప్పానమ్మా. శివాగ్ని, అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పింది. ఈ టైంలో ఎక్కడ ఉన్నావేంటి? అదే రోజంతా పాప కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా. నేను ఇంట్లో కూర్చొనుంటే నాకు పాపే పదే పదే గుర్తొస్తుంది. అబద్ధం అబద్ధం.